తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిధలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో తెలంగాణ ప్రజల యొక్క పాత్ర, తెలంగాణ ప్రజాప్రతినిధుల యొక్క నిర్ణయాలు ఉంటాయి అని చెప్పి తెలంగాణ సమాజం అంతా భావించింది, ఆశించింది. అయితే 8 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాలను గమనిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2008 కరీంనగర్ పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా స్వయంగా వారే ఒక టీవీ ఇంటర్వ్యూలో వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ తాత ముత్తాతలు బీహార్ నుంచి తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చిండ్రు అని చెప్పి స్పష్టంగా వారు ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ ప్రాంతం నుంచి వలస వచ్చిన వాడైనా సరే రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడని చెప్పి ఈ ప్రాంత ప్రజలు అతనిని 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకొని అధికారాన్ని అప్పజెప్పారు. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవం పెంచే విధంగా పరిపాలనలో తెలంగాణ పౌరుల యొక్క పాత్రను పెంపొందిస్తాడు, అవకాశాలు ఇస్తాడని మేము ఆశించినాం. అది జరగకపోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఒక అభద్రతా భావం, ఒక అనుమానం మొదలైంది. ఈ అనుమానాలను బలపరుస్తూ మరింతగా కేసీఆర్ గారు పెట్టరేగిపోవడం జరిగింది. ఈ రాష్ట్ర పరిపాలన ప్రధానాధికారి, చీఫ్ సెక్రటరీగా పిలువబడే సోమేష్ కుమార్ గారు, పోలీస్ పరిపాలనలో డైరెక్టర్ జనరల్ పోలీస్ అంజనీ కుమార్ గారు, ఇతర కీలకమైన శాఖలల్లో బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అధికారులకే ప్రత్యేకమైన అవకాశాలు కల్పిస్తూ ఒక్కొక్క అధికారి దగ్గర 3, 6, 8 శాఖలు ఎంతోమందిని పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వడం వల్ల చాలామంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నా దృష్టికి తీసుకొచ్చి మేమందరం కూడా నిరసన కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈరోజు మా ప్రతిభను, మా అవకాశాలను కాదని బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కొద్దిమంది అధికారులను ఒక వలయంగా, ఒక రక్షణ కవచంగా పెట్టుకొని కేసీఆర్ గారు పరిపాలన చేస్తున్నారు. ఇది అవమానకరం. మా అవకాశాలను ఈ రకంగా తగ్గించడం అనేది మంచిది కాదని చాలామంది అధికారులు నా దృష్టికి తెచ్చారు. వీళ్ళే కాదు, కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజీనామాలు చేసి ఉద్యోగాలు వదిలేసుకున్నారు. ఈ అంశాలను నేను ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేను ఆశించిన అధికారుల నుంచి అయినా వివరణ ఉంటుందేమో, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదురుదాడి ఉంటుందేమో, ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసే వాళ్ళు ఏ పరిస్థితుల వల్ల ఇలాంటి అవకాశాలు కల్పించాల్సి వచ్చిందో వివరిస్తారేమో అని అనుకున్నా. ఇదేది జరగలే. ఆశ్చర్యకరంగా సంజయ్ కుమార్ ఝా అని బీహార్ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి 2 రోజుల నుంచి నా మీద తీవ్రమైన దాడి చేస్తున్నాడు. మా బీహారీలను, మా వాడైన చంద్రశేఖరరావు గారిని నువ్వు ఎలా ప్రశ్నిస్తావు, చంద్రశేఖరరావు గారితో కొట్లాడేటంత తోడువా నువ్వు అని చెప్పి బీహార్ రాష్ట్రానికి సంబంధించిన సంజయ్ కుమార్ ఝా అనే మంత్రి, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే వ్యక్తి కేసీఆర్ తరఫున తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని, ఒక పార్లమెంట్ సభ్యుడిని ప్రశ్నిస్తున్నాడు. ట్విట్టర్ వేదిక ద్వారా కేసీఆర్ని సమర్థిస్తున్నాడంటే కేసీఆర్ యొక్క మూలాలు బీహార్లో ఉన్న దాంట్లో ఎంత బలంగా వేళ్ళూనుకపోయిందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనాపరమైన తప్పిదాలు కావచ్చు, ప్రభుత్వపరమైన నిర్ణయాలు కావచ్చు,
ఈ నిర్ణయాల వల్ల జరుగుతున్న దారుణాలు కావచ్చు, వీటిని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉన్నది. దీనికి సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ సోమేష్ కుమార్ గారు కలిసి ధరణి పోర్టల్ అని రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరు మీద భూ సంస్కరణలో వచ్చిన మార్పులను చేర్పులను ధరణి పోర్టల్లో నమోదు చేసి ప్రజల యొక్క భూముల వివరాలు ఇందులో నమోదు చేస్తున్నాం. ఇది అత్యంత పారదర్శకమైన విధానము, దేశానికే ఆదర్శము. తెలంగాణ రాష్ట్రం దేశంలో అందరికంటే ముందుండి ధరణి పోర్టల్ తీసుకొచ్చి భూ యజమానులకు వాటికి సంబంధించిన రికార్డులను చాలా పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో పెట్టినామని వారు చెప్తున్నారు. అక్టోబర్ 2020లో మొదలైన ధరణి పోర్టల్ ఈ రోజు వరకు లక్షలాది ఫిర్యాదులు వచ్చినాయి, వందలాది సివిల్ లిటిగేషన్స్ అయినాయి, పదుల కొద్దీ హత్యలు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న ఇబ్రహీంపట్నంలో జరిగిన భూ తగాదాలలో మాఫియా వాళ్ళు, ఒప్పందం హత్యలు చేసేవాళ్ళు, సుపారీ గ్యాంగులు నిన్న ఇద్దరు ఈ ప్రాంతానికి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను కాల్చి చంపేసిండ్రు. దీని వెనకాల సుపారీ గ్యాంగులు ఉన్నాయని పోలీసులు చెప్పినట్టుగా పత్రికలలో వస్తుంది, టీవీలలో చూపిస్తున్నారు. ఈరోజు చనిపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే దానికంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను 20 సంవత్సరాల క్రితమే భూ యజమానులు ఇతరులకు భూమి అమ్ముకొని ఆ భూమిని కొన్నవాళ్ళు దాన్ని ప్లాట్లు చేసి చాలామంది మధ్యతరగతి వాళ్ళకు అమ్ముకొని ప్లాట్ల యజమానులు కొందరు నిర్మించుకొని, లేకపోతే కొందరు తమ భవిష్యత్తు పెట్టుబడిగా పెట్టుకొని ఆ ప్లాట్లను కొనుగోలు చేసిన వాళ్ళ వివరాలు ధరణి పోర్టల్లో నమోదు కాకపోవడం వల్ల మళ్ళీ 20 సంవత్సరాల క్రితం ఎవరైతే భూ యజమానులు ఉన్నారో ఆ భూ యజమానుల వివరాలే ధరణి పోర్టల్లో రావడం వల్ల వాళ్ళు ఆ వివరాలను అడ్డం పెట్టుకొని కొత్త పాస్ పుస్తకాలు తీసుకొచ్చి ఇవాళ వేరే వాళ్లకు ఆ భూమిని అమ్మిండ్రు. ఆ భూమిని కొనుగోలు చేసిన వాళ్ళు భూమిలో ప్రహారీ నిర్మించుకొని అక్కడ ఉండడం వల్ల ప్లాట్ల యజమానులకు కొత్తగా భూమి కొనుగోలు చేసిన వాళ్ళ మధ్యలో భూ వివాదాలు రగలి నిన్న ఒప్పందం హత్యలకు దారితీసింది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు ఇద్దరు కలిసి చాలా మేధోమదనం చేసి ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో ఉన్న భూ లోపాల వల్ల, వివరాల లోపాల వల్ల, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల వెనక ముందు చూసుకోకుండా రెవెన్యూ అధికారులు అమ్ముకున్న భూములకే తిరిగి పాత యజమానులకు పాస్బుక్లు ఇవ్వడం వల్ల నిన్న అత్యంత దారుణమైన హత్యలు హైదరాబాదు నగరంలో జరిగినాయి. ఔటర్ రింగ్ రోడ్డులో భూమి పోతుందని ఒకరి ఆత్మహత్య, పాత భూ యజమానులకు మళ్ళీ ధరణి పోర్టల్లో వివరాలు నమోదు చేయడం వల్ల ఇలాంటి చాలా వివాదాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దీనికి కారణం కేసీఆర్ ఏమి చెప్తే అది సంతకం పెట్టే అధికారులు. ఈ ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకొని హైదరాబాదు చుట్టుముట్టూతో ఉన్న నిజాం కాలం నాటి భూముల యొక్క వివరాలను గోల్మాల్ చేయడం ద్వారా వేలాది ఎకరాలకు భూ కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడాలన్న ఆలోచనతోటి 1954-55 కాస్రా పానీల నుంచి ఈ రోజు వరకు ఉన్న పహానీలను, వాటికి సంబంధించిన రికార్డులను తహసీల్దార్ కార్యాలయం నుంచి తరలింపు పేరు మీద ఆర్టీఓ కార్యాలయాలలో భద్రపరుస్తున్నామనే నెపం మీద, సచివాలయాన్ని తరలింపు పేరు మీద సిటీ చుట్టుముట్టుతో ఉన్న లక్షలాది ఎకరాలకు సంబంధించిన భూముల వివరాలు గోల్మోల్ జరిగింది. ఇందులో వేలాది ఎకరాలు కేసీఆర్ ఆయన కావలసిన వ్యక్తులు ఆక్రమించుకోవడానికి
ఒక ప్రణాళికబద్ధంగా సోమేష్ కుమార్ అనే చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ విధానపరమైన నిర్ణయాలలో వాళ్ళకి సహకరించడానికి ఈ ధరణి పోర్టల్ని అడ్డం పెట్టుకున్నారు. ఇవాళ మేము ఏదైతే బీహార్కు సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అడ్డం పెట్టుకొని తెలంగాణ మీద ఆధిపత్యం సాధించి తెలంగాణ పరిపాలనలో వేలాది కోట్ల రూపాయల భూ కుంభకోణాలకు పాల్పడి కేసీఆర్ ఆస్తులు అంతస్తులు పదికం చేసుకొని మూడోసారి మళ్ళీ అధికారం కోసం కూడా రాజకీయ వ్యూహకర్తను బీహార్ నుంచి తెచ్చుకున్నాడని మేము ఏదైతే ఆరోపణ చేసినామో నిన్న జరిగిన భూ హత్యలలో ధరణి పోర్టల్ పాత్ర సోమేష్ కుమార్ నిర్ణయాల వల్ల జరిగిన హత్యలుగా బీహారీ గ్యాంగుల యొక్క పాత్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈరోజు నేను అడుగుతున్నది ఒకటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిగతా ప్రాంతాలలో ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు అవకాశాలు ఇస్తే అది వేరే చర్చ. కానీ తెలంగాణలో మట్టికి పోయినా ఇంటోడే పోవాలి, తెలంగాణ బిడ్డలకు తెలంగాణ మీద ఉన్న ప్రేమ ఇతర ప్రాంతాల వాళ్ళకు ఉండదు అని చెప్పి 14 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో పదే పదే కేసీఆర్ గారు ప్రస్తావించారు. పదే పదే ప్రజల యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టి తెలంగాణ ప్రాంతానికి అడ్వకేట్ జనరల్ ఇవ్వలేదు. 60 సంవత్సరాలలో అడ్వకేట్ జనరల్ అనే పదవికి కూడా తెలంగాణలో జ్ఞానం ఉన్న వాళ్ళు లేరా, ఇంత దుర్మార్గం ఉంటుందా అని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మాట్లాడారు. నేను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా, మీ మూలాలు బీహార్ ఉండొచ్చు, మీరు తెలంగాణలో స్థిరపడ్డారు, ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని ముఖ్యమంత్రిని చేసింది. 157 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. 157 మంది ఐఏఎస్ ఆఫీసర్లల్లా ప్రతిభ కలిగిన ఐఏఎస్ ఆఫీసర్లు లేరా? సర్వీసులో దాదాపుగా 8 సంవత్సరాలు శాఖలో పనిచేయకుండా ప్రైవేటు సంస్థలల్లా ఎన్జిఓ ఆర్గనైజేషన్లల్లా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోయి వచ్చిన సోమేష్ కుమార్ను తిరిగి తీసుకొని అతనికి అర్హత లేకపోయినా అతనికి చీఫ్ సెక్రటరీ హోదా కట్టబెట్టినవు. ఇవాళ ప్రజలకు చెప్పదలుచుకున్నా, సోమేష్ కుమార్ గారు 1997 నుంచి 1999 వరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసిపోయి ప్రైవేట్లో పనిచేశాడు. 2 సంవత్సరాలు అతను సీనియారిటీ లేదు. తర్వాత 2005 నుంచి 2008 వరకు 3.5 సంవత్సరాలు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ప్రైవేట్ కంపెనీలలో పనిచేసిండు. ఇక్కడ సీనియారిటీ లేదు. మళ్ళీ 2010 నుంచి 2011 డిసెంబర్ వరకు సంవత్సరన్నర దాదాపుగా అప్పుడు వీఆర్ఎస్కి అప్లై చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి మళ్ళీ పోయి ప్రైవేట్లో పనిచేసుకున్నాడు. మొత్తంగా 1989 నుంచి 2020 వరకు ఒకవేళ లెక్కేస్తే 31 సంవత్సరాల సర్వీసులో 7.5 సంవత్సరాలు సోమేష్ కుమార్ గారు ప్రభుత్వ శాఖలలో పని చేయలేదు. ఆ విధంగా ఆయన సీనియారిటీని లెక్కేస్తే అతను ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్కు మాత్రమే అర్హత ఉన్నది. చీఫ్ సెక్రటరీ పదవికి అతనికి అర్హత లేదు. అర్హత లేని అధికారిని అక్కడ నియమించడం వల్ల కేసీఆర్ గారు అప్పనంగా తనకి సహాయం అందించిండు అనే ఒక కృతజ్ఞత భావంతో కేసీఆర్ కోరుకునే సంతకాలు పెడుతున్నాడు సోమేష్ కుమార్ గారు. ఈ రాష్ట్రంలో దోపిడీలు జరగడానికి, భూములు కొల్లగొట్టడానికి, జిఎస్టీలో కానీ, రేరాలో రియల్ ఎస్టేట్ అనుమతుల విషయంలో కానీ, లేకపోతే ఇతర శాఖల నిర్వహణలో కేసీఆర్ కావాల్సిన వాళ్లకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి సోమేష్ కుమార్ గారిని వినియోగిస్తున్నాడు. సోమేష్ కుమార్ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా 27 ఫిబ్రవరి 2020లో సోమేష్ కుమార్ గారి యొక్క రికార్డులకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా లెటర్ పెట్టిన నేను ఇవ్వలే. మాకు పార్లమెంట్ సభ్యులుగా మాకు అధికారం ఉంది. ఏ అధికారిక సమాచారాన్నైనా ఎంపీగా మేము లెటర్ పెడితే వాటి వివరాలు మాకు ఇవ్వాలి. ఆ హోదా మీద కూడా నేను వివరాలను అడిగితే ఈ రోజు వరకు ఆ వివరాలు ఇవ్వలే. ఒక పార్లమెంట్ సభ్యుడిగా సామాన్యుడి యొక్క హక్కును
సమాచార హక్కు చట్టం కింద సోమేష్ కుమార్ యొక్క వివరాలు సర్వీస్ రికార్డులు అడిగితే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వము ఈ వివరాలు ఇవ్వలే. అదేవిధంగా ఇతన్ని రాష్ట్ర విభజన సందర్భంగా ఇతను ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు కేటాయిస్తే అతను కోర్టుకు వెళ్తే కోర్టులో అతను తెచ్చుకున్న ఆదేశాలను డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఛాలెంజ్ చేసింది. 2017లో హైకోర్టులో కేసు వేస్తే 2022 వచ్చింది. 5 ఏళ్ల నుంచి ఈ కేసు బెంచ్ మీదకి వస్తలేదు. 2023లో సోమేష్ కుమార్ రిటైర్ అవుతున్నాడు. అంటే సోమేష్ కుమారు కోర్టులను న్యాయ వ్యవస్థలను కూడా ఏ రకంగా పరోక్షంగా మేనేజ్ చేస్తున్నాడో అర్థం చేసుకోండి. ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ ఈ కేసును వాదించాడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఈ కేసు గురించి మాట్లాడాడు. కోర్టులో 2017 నుంచి 2022 వరకు ఈ కేసు మీద వాదనలే జరుగుతలేవు. ఎప్పుడైనా అనుకోకుండా 1-2 సార్లు బెంచ్ మీదకి వచ్చినా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాయిదాలు తీసుకోవడంతో అతని యొక్క పదవీ కాలాన్ని తెలంగాణలో ఉంచాలా, అతనికి ఒరిజినల్గా కేటాయించిన ఆంధ్రప్రదేశ్కు పంపించిన దగ్గరికి పంపాలనా అనేది ఇంతవరకు నిర్ణయం జరగలే. ఒక చీఫ్ సెక్రటరీ హోదా రాష్ట్రానికి ముఖ్య అధికారి, మొత్తం తెలంగాణ రాష్ట్రం యొక్క పరిపాలన అతని గుప్పెట్లో ఉంటుంది. అతను ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఐఏఎస్ అధికారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడ కేసీఆర్కు సహకరించడానికి అవసరమైన అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. 5 సంవత్సరాలు దాటిపోయినా ఈ కేసు ఇంతవరకు బెంచ్ మీదకి వస్తలేరు. అంటే దీని వెనకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాత్ర, సోమేష్ కుమార్ యొక్క ప్రభావం ఏ రకంగా ఉందో, అతని ప్రభ ఏ రకంగా వెలుగుతుందో ఒకసారి ఆలోచించండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.